హలో, చికెన్ దమ్ బిర్యానీ చేయబోతున్నాను. వాటికి కావాల్సిన పదార్థాలు చూద్దాం. ఈ హోల్ గరం మసాలా ఉన్నాయి కదా, జీలకర్ర, ఇవి చెక్క, చక్రం పువ్వు, మరాఠీ మొగ్గ, మిరియాలు, ఇలాచి, లవంగాలు, ఇవన్నీ మొత్తం హోల్ గరం మసాలాలన్నీ కొంచెం జల్లంగా ఫ్రై చేసుకోవాలి. మీరు ధనియాలు కూడా కొంచెం వాటి కొంచెం ఎక్కువగా వేసుకుని వీటిని కూడా గరం చేసుకోవాలి. వీటిని ఫ్రై చేస్తాను. కొంచెం అంతా గోరం కాదు, వీటిని కూడా కొంచెం ఫ్రై చేసుకోవాలి. వీటిని ఇప్పుడు గరం చేసుకున్నాం తర్వాత కొంచెం చల్లార్చుకొని మిక్సీలో వేసుకోవాలి. మిక్సీలో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మిక్సీ పట్టేసుకున్నాము. పచ్చిమిర్చి కూడా మిక్సీ పట్టుకోవాలి. కొత్తిమీర కూడా మిక్సీ పట్టుకోవాలి. రెండు కలిపి ఇలా మిక్సీ పట్టుకోవాలి. కొంచెం ఉప్పు వేసుకోవాలి. కొంచెం ఉప్పు కూడా వేసుకోవాలి. ఈ కొత్తిమీర అనేది కారంతో కూడా వేసుకోవచ్చు, ఎందుకంటే ఇందులోనే మిక్స్ అయిపోతుంది కాబట్టి బాగుంటుంది. కొంచెం పుదీనా కూడా వేసుకోవాలి. ఇప్పుడు మూడు కలిపి మిక్సీ పెట్టుకోవాలి. పచ్చిమిర్చి, ఆనియన్స్, వేయించి పెట్టుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదా, ఇవి చేతితో ఇట్లా నలుపుకోవచ్చు. మిక్సీలో ఒక్కసారి దింపుకుంటే మెత్తగా అయిపోతాయి. అట్లా బాగుంది. నేను మిక్సీలో వేస్తున్నాను. నేను మిక్సీలో వేసుకుని ఒక తిప్పు తిప్పుతాను. ఆనియన్స్ ఇలా మిక్సీ వేసుకున్నాను. ఇప్పుడు చికెన్లో తగినంత సాల్ట్ వేసుకోవాలి. కొంచెం పసుపు వేసుకోవాలి. ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా, పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా గ్రైండ్ చేసుకున్నాం కదా, ఇది కూడా వేసేసుకోవాలి. ఫ్రెష్ అల్లం వెల్లిగడ్డ పేస్ట్ కూడా వేసుకోవాలి. ఒక రెండు నిమ్మకాయలు ఇట్లా పిండేసుకోవాలి, నిమ్మకాయ చెక్కలు. కారం కూడా వేసుకోవాలి. మేమైతే కొంచెం కారం ఎక్కువ తింటాము, మీకు తగినట్టుగా వేసుకోండి. నేను 2 స్పూన్లు వేస్తున్నాను. ఇప్పుడు వీటన్నిటిని మంచిగా కలుపుకోవాలి. ముక్కకు ఇట్లా మంచిగా పట్టేటట్టుగా కలుపుకోవాలి. మీకు డౌట్ రావచ్చు, పచ్చిమిర్చి వేసినావు కారం వేసినావు అని. అందుకే నేను మీకు కొంచెం ఎక్కువ తింటామని వేసుకున్నాను. పచ్చిమిర్చి వేసినామనుకో మంచి ఫ్లేవర్ వస్తుంది. మనం హోల్ గరం మసాలాలు వేయించుని వీటిని గ్రైండ్ చేసుకున్నాం కదా, ఆ పౌడర్ కూడా వేసుకోవాలి. వాటిని కూడా మంచిగా ముక్కలకు పట్టేంత వరకు మంచిగా మిక్సీ చేయాలి. గట్టిగా ముక్కలకి ఇట్లా మంచిగా పట్టాలి. నేను కొంచెం షాహీ బిర్యానీ మసాలా అది బాగుంటుంది, వేసుకోండి. నేను కొంచెం వేస్తున్నాను. పెరుగు కూడా వేసుకుంటున్నాను. ఎంత అంటే ఒక 200 గ్రాముల పెరుగు వేసుకుంటున్నాను. ఫ్రైడ్ ఆనియన్స్ని మనం మిక్సీ పట్టుకున్నాం కదా, ఇది కూడా వేసేసుకోవాలి. మంచి స్మెల్ వస్తుంది. మనం ఆనియన్ వేయించుకున్నాం కదా, అదే నూనె ఇందులో వేసుకోవాలి. 3 టేబుల్ స్పూన్లని ఆయిల్ వేసుకున్నాను. మంచిగా మళ్ళీ ఇది కూడా కలిపేటట్టుగా మంచిగా కలిసేటట్టుగా కలుపుకోవాలి. కొంచెం కసూరి మేతి తీసుకొని ఇట్లా నలుపుకోవాలి. ఇట్లా నలుపుకొని వేసుకోవాలి. చికెన్ కసూరి మేతిని ఇట్లా నలింపి వేసుకోవాలి, కలిపేసుకోవాలి. ఇప్పుడు మొత్తం కలిపేసినాం కదా, దీన్ని ఓవర్ నైట్ మొత్తం నైట్ అంతా కూడా మంచిగా మ్యారినేట్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని మ్యారినేట్ చేసుకోవచ్చు. లేదా టైం లేదు అని అంటే కనీసం 1 గంటనైనా ఇలా మ్యారినేట్ చేసుకొని దీనిపైన మూత పెట్టేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి. బాస్మతి బియ్యము నేను తీసుకున్నాను. 1 కిలో తీసుకొని ఇవి మంచిగా 3 సార్లు వాష్ చేసుకొని 1 గంట సేపు ఇవి నానబెట్టుకున్నాను. ఇలా అయినాయి. ఇప్పుడు మనము
ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు ఒక 4 గంటలు నానబెట్టుకున్న చికెన్ మ్యారినేట్ చేసుకున్నాం కదా, ఇది ఎంత బాగుంది చూడండి, మంచిగా ముక్కలకు పట్టేసింది. ఇప్పుడు ప్రాసెస్ చేద్దాం. ఒక బౌల్ తీసుకొని అందులో వాటర్ వేడి చేసుకోవాలి. ఇందులో హోల్ గరం మసాలాలు వేసుకోవాలి. హోల్ గరం మసాలాలు వేసుకుంటున్నాను. మరాఠీ మొగ్గ, చక్రం పువ్వు, చెక్క, ఇలాచి, లవంగాలు, మిరియాలు, కొంచెం సాజీరా, బగారా పువ్వు, బగారాకు, ఒక 2-3 పచ్చిమిర్చి, కొంచెం నూనె వేయాలి. కొంచెం నెయ్యి కూడా వేసుకోవాలి. కొంచెం ఉప్పు కూడా వేసుకోవాలి. కొంచెం నిమ్మరసం పిండుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని బాగా మరగనివ్వాలి, మూత పెట్టుకోవాలి. మరిగిన తర్వాత దీంట్లో రైస్ వేసుకోవాలి. పక్కన ఇంకో బౌల్ తీసుకొని దాంట్లో 2 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ ఉంది కదా, ఇప్పుడు బౌల్ వేసుకోవాలి. ఇందులో వేసేసుకోవాలి ఆయిల్లో. ఇలా మంచిగా కలుపుకోవాలి. నేను ఫ్రీగా ఉండడానికి మంచిగా పెద్దది తీసుకున్న బౌల్. ఇది చూడండి 75% ఉడికింది. ఇవి వాటర్ అన్ని వంపేసుకోవాలి. దీంట్లో ఇప్పుడు అన్నం వేసుకోవాలి. మనం వంపేసుకున్నాం కదా, అవి వేసేసుకోవాలి. కొత్తిమీర, పుదీనా వేసుకోవాలి. నేను ఫ్రైడ్ ఆనియన్స్ ఇట్లా వేస్తే మా పిల్లలు తినరని నేను అందులోనే మిక్సీ పట్టేసిన. ఫుడ్ కలర్ కూడా వేసుకోవాలి. జాఫ్రాన్ వేసుకునే వాళ్ళు అది కూడా వేసుకోవచ్చు. ఓకే, కొత్తిమీరను పుదీనా వేసుకోవాలి, కొత్తిమీర వేసుకోవాలి. ఇందులో ఫుడ్ కలర్ వేసుకోవాలి, నెయ్యి కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇట్లా మూత పెట్టేసుకోవాలి. ఇది విజిల్లే కానీ నేను విజిల్ పెట్టట్లేదు, నార్మల్గా పెట్టేస్తున్నాను. ఒక 15 నిమిషాలు ఒక లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఇప్పుడు చూడండి, వావ్, చికెన్ బిర్యానీ, దమ్ బిర్యానీ నా స్టైల్లో ఇది. చూసారా ఎలా ఉందో? చూపెట్టండి. సూపర్. ఎట్లుంది?